నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్లో అమాయకులైన భారతీయులపై దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్కు మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో యానాంలో సంఘీభావ ర్యాలీ. ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న మల్లాడి కృష్ణారావు, యానాం ప్రజలు, ప్రముఖులు, పలు సంఘాల నాయకులు. దేశ సరిహద్దుల్లో శత్రుమూకలతో పాకిస్తాన్ టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ డాక్టర్లు ఆధ్వర్యంలో మురమళ్ల శ్రీ వెంకటేశ్వర క్లినిక్ నుంచి NH 216 వృద్ధ గౌతమి నది వరకు భారీ ర్యాలీ. పహల్గామ్లో అమాయకులైన భారతీయులపై దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహిస్తోన్న భారత సైన్యానికి అభినందనలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఆపరేషన్ సింధూర్కు మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం నుంచి ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత జాతీయ జెండాలతో, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలో యానాం ప్రజలు, ప్రముఖులు, పలు సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడారు. ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎక్కడైతే భారతీయులపై దాడులు జరుగుతున్నాయో అక్కడ మాత్రమే భారత సైన్యం యుద్ధం చేస్తుంది. ఎప్పుడూ సైన్యానికి, రైతుకు సెల్యూట్ చేయాల్సిందేనని అన్నారు. భారతదేశంలో ఉన్న ఏ కులస్తుడు, మతస్థుడైన ప్రతి ఒక్కరూ భారతీయులేనన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సైన్యానికి, వారి కుటుంబానికి ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మద్దతు ఉండాలని మల్లాడి అన్నారు. जिंदाबाद 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 मोदी जी का हुक्म, पाकिस्तान खत्म। 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 मोदी जी का हुक्म। మన మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈ సంఘీభావ ర్యాలీ, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీ జయప్రదం చేయండి. మన భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం తెలియజేస్తూ దాసి నడిసావా బరువలే మాయా మంచు కొండలను అడ్డ తిప్పలను చూడలే మాయా ఎన్నడు నీ కంట జారిన చుంది. जिंदाबाद जिंदाबाद मोदी जी का हुक्म, పాకిస్తాన్ ఖతం. मोदी जी का हुक्म, పాకిస్తాన్ ఖతం. मोदी जी का हुक्म। మన మల్లాడి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ. ఈ సంఘీభావ ర్యాలీను भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। మొదలుపెట్టిన తర్వాత చివరికి సంబంధం మిగిలారు. మన యుద్ధానికి వెళ్ళినోడు కానీ ఆర్థిక అయితే మనకి ఇండియూ రాదు, ఇండియూ రాదు. అలాగే భారతదేశానికి ఆ సైనికుల కుటుంబాలకు కావచ్చు, భారత ప్రభుత్వానికి కావచ్చు, సహాయం చేద్దామనుకున్న మనసున్న వారికి
కొంతమంది రాలేకపోయినా కానీ ఈ మంచి కార్యక్రమంలో రాలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు కానీ, అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలకి మనం కూడా పాల్పంచుకుందాం అనుకున్న వాళ్ళు కానీ మీ తరఫున నా తరఫున అందరూ కూడా వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ కొంతమంది ఈ భారతదేశం ఏమైపోతే అయిపోయి ఈ భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందన్నది స్పృహైన వాళ్ళు మాత్రం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ కింద భావించాలి, పాకిస్తాన్ వాళ్ళ కింద భావించాలి. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, శత్రువు ఎదురుగుండా వస్తాడు కాబట్టి ఏ విధంగా యుద్ధం చేయొచ్చు అన్నది మనం చూస్తాం. కానీ మన పక్కన మిత్రుడు పురుషేశ్వర మిత్రుడు మన వెనకాల ఏ విధంగా ఉంటామో అశ్రద్ధగా ఉంటామో చూడి ఆ టైంలో పురుషేస్తాడు. శత్రువు కంటే మన దగ్గర నుండి ఇతర దేశాలకు ఎలాగైతే ఇక్కడ విషయాలు అక్కడికి తెలియజేస్తారో వాడే చాలా మనకి నిజమైన శత్రువు. అందుకని ఇటువంటి కార్యక్రమాలు తక్కువ టైంలో కానీ మన వేలాది మంది అని చెప్పేసి ఉద్దేశంతో కాకుండా కొన్ని వందల మందితో పెడదాం అనుకున్న కార్యక్రమంలో నిన్న తీసుకున్న నిర్ణయం రాబోయే త్వరలోనే మన భారతదేశంలో ఉన్న సైనికులు ఎవరు కూడా ఇంకా ఎక్కువగా ప్రాణాలు కోల్పోకుండా పాకిస్తాన్ ని కట్టించిన రోజున భారత ప్రభుత్వం మరి అనౌన్స్ చేసే రోజు మన ఏదో క్రికెట్ మన ఇండియా గెలిస్తే సంబరాలు కాదు, ఇంకంటే ఒక క్రికెట్ ఇంకోటి కాదు ఆయన మనమందరూ కలిసి మన భారతదేశాన్ని సుఖం సంతోషంగా ఉండడానికి వాళ్ళు ప్రాణాలు అర్పించేది దీనికంటే ఇంకా విజయోత్సవం అన్నది ఉండదు. అందుకని త్వరలోనే భారతదేశం పాకిస్తాన్ ని తుదిమట్టించడం ఖాయం. దానికి పెద్ద ఎత్తున అందరికీ కూడా పౌరులు పంపించి చాలా భారీ విజయం త్వరలోని ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా పాల్పంచుకుంటారు. కానీ ఆ కార్యక్రమం కూడా నేనే తలపెడతానని చెప్పేసి కూడా సభకు మనం చేసుకుంటూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ అది ఏ కార్యక్రమమైనా ప్రజలకి కష్టం వచ్చినా అది జ్ఞానం కోసమైనా లేదా పాండిచేరి కోసమైనా లేదా భారతదేశం కోసమైనా ఎప్పటికప్పుడు ఎవరు చేశారా అన్నది మనకు కాకుండా మన యానంలో అనేకమైన సంవత్సరాలుగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం 75 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా మనం ఎక్కడా లేని విధంగా యానంలో మోటార్ సైకిల్ బైక్ ర్యాలీ కానీ 10,000 భారతదేశ జెండాన్ని ప్రతి ఇంటి మీద కూడా పెట్టే కార్యక్రమాన్ని కూడా మనం చేయగలిగాం. ఆ విధంగా ఎప్పుడు కూడా మన ఊరు మన కేంద్రపాలిత ప్రాంతం మన దేశం అన్న ఉద్దేశాలు మనకి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీరు ఎండనే కాకుండా ఇందులో కుర్రోళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది, ఇది వెళ్తే నాకు బీపీ పెరిగిపోద్దేమో షుగర్ పెరిగిపోద్దేమో అని చెప్పేసి కాకుండా మన దేశం కోసం కార్యక్రమం మనం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వచ్చారంటే మీరు సైనికులు లాంటి వాళ్ళే. మీరు ఆ సైనికులకి మనం జరిగించినప్పుడు మనం ఒక సైనికులాగే ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ ఎండలో ఈ కార్యక్రమంలో ఈ 2 గంటలు 8 గంటల నుంచి దగ్గర 2 గంటలు పాలు పంచుకున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరలా మనం చూసిన సహాయాన్ని చనిపోయిన కుటుంబాలకి అలాగే భారత ప్రధాన నిధికి అలాగే విజయోత్సవ కార్యక్రమాన్ని కూడా పాల్పంచుకునే అందరూ కూడా పాల్గొనాలని ఇంకా రాని వాళ్ళు అందరూ కూడా మీరు నేను తెలియజేసి ఆ కార్యక్రమాల్లో కూడా ముందుకు వచ్చేలా చేయాలని చెప్పేసి కృష్ణారావుగా కోరుకుంటున్నాను. చిల్డ్రన్స్ క్లబ్ తాళ్లరేవు ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ 2025 చిన్నారుల జోష్తో అదుర్సనిపించింది. 10 రోజుల పాటు జరిగిన ఈ క్యాంపులో చిన్నారులు పలు అంశాలలో శిక్షణ పొందడంతో పాటు చిల్డ్రన్స్ క్లబ్ నిర్వహించిన పలు పోటీలలో ప్రతిభను కనబరిచారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు సభలో చిన్నారులకు వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజికల్ చైర్స్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ వంటి ఆటలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధి గుత్తుల మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, ముమ్మిడివరం ఏఎంసీ మాజీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, తాళ్లరేవు సర్పంచ్ రెడ్డి అరుణ, సుహాసిని దేవి మాట్లాడారు.
నిర్వహించారు. ప్రతిభ చాటిన చిన్నారులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు కేరింతలతో ఆయా చిన్నారుల తల్లిదండ్రులు ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు జయశ్రీ, భారతి, అద్దేపల్లి సత్యరాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నరేంద్రరెడ్డి, యూటీఎఫ్ మండల అధ్యక్షులు తాతారావు, చెక్క త్రిమూర్తులు, గోపి, ఆంగ్ల ఉపాధ్యాయులు జగన్నాథరాజు, మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి అత్తెలి బాబురావు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, MDUWA అధ్యక్షులు వెంకటరమణ, ప్రజా సంఘాల నాయకులు ఈశ్వర్రావు, రాజుబాబు, అదృష్టదీపుడు, వీరబాబు, చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు పాలికా శ్రీనివాస్, వెదురు పావులూరి నాని, చిట్టి తల్లి, అనంతలక్ష్మి, కె ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో శత్రు మూకలతో పాకిస్తాన్ టెర్రరిస్టులతో విరోచితంగా పోరాడుతోన్న భారత సైన్యానికి మద్దతుగా ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ డాక్టర్లు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమళ్ల శ్రీ వెంకటేశ్వర క్లినిక్ నుంచి బయలుదేరి NH 216 వృద్ధ గౌతమి నది వరకు ఈ భారీ ర్యాలీ జరిగింది. సింధూర యుద్ధంలో త్రివిధ దళాలైన అమర జవాన్లందరికీ కూడా జవాన్లకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించారు. భారత సైనికుల త్యాగాలను వృధా కానివ్వమని డాక్టర్లు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు, మెడికల్ స్టోర్స్ యజమానులు, కోనసీమ ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ, ఐలాండ్ ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రెల్లు గంగాధరం, అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ ఆకుల సత్యబాబు, కేతా వెంకటేశ్వరరావు, పేరాబత్తుల రామకృష్ణ, ఉంగరాల వీరేశ్వరరావు, డాక్టర్ స్వామి, దొంగ సత్యనారాయణ, కుదుర్ల వెంకటేశ్వరరావు, నిస్సంకుల ఏడుకొండలు, విద్యావేత్త, శాంతినికేతన్ హైస్కూల్ అధినేత గోకవరపు వెంకటరాజు, ప్రముఖ వ్యాపారవేత్త గోకవరపు వీరభద్రయ్య, దంగుడు బియ్యం త్రిమూర్తులు, ఏలూరు సూర్యనారాయణమూర్తి, టీడీపీ నాయకులు పలివెల త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో రేపు పారిశ్రామికవేత్తను తయారు చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరామంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 39 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనిలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 11.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 26,000 చదరపు అడుగుల నిర్మిత స్థలంలో కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నామన్నారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లలో వివిధ రకాల పారిశ్రామిక యూనిట్ల స్థాపన కోసం మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ
ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతేన బృహస్పతే ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ఓస్తు ఓస్పదే ప్రజయాస్మాన్ సావేసో నవేదో మన్నేదన్నస్తు సంతేపదేశంచదుపదే ఆస్తో ఓస్పదే సకుం సదాతే ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీం రకామినీం శ్యామింద్రీం దేవస్సాం పురుషాహం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతే తస్య బలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః లక్ష్మీః ఉపైతమాదేవ సకర్కీర్తిస్తమనినాసః ప్రాతుర్కీర్తిమృత్యుం దదాతు మే క్షోభ్యభాసావనాంజయస్థా లక్ష్మీన్యాసయామ్యహం అభూతిమనమర్త్యం దశభాత్ గంధద్వారాంతరాదర్శాం యుగపశాంగరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోగప్వయేస్యం పరదేకామవాగోదిం సన్మానం చేస్తున్నారు. పసుపు వచ్చి మనం ఇస్తున్నారండి. ముందే థింక్ చేయండి, అంటే మనం ఈ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏమేమి యాక్టివిటీస్ పెట్టచ్చు, మనకు రా మెటీరియల్స్ ఏమేమి దొరుకుతాయి మన జిల్లాలో, దాన్ని ఏది ప్రొడ్యూస్ చేసి ఫైనల్ ప్రోడక్ట్స్ ఏం చేయొచ్చు. మీరు ఒకసారి డిపిఆర్స్ రెడీ చేసుకొని మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటే డెఫినెట్గా అది మా ముందు తీసుకురండి, మినిస్టర్ గారితో ఎక్స్ప్లెయిన్ చేయండి, అది డిస్కస్ చేసుకొని అది ఫీజిబుల్ అయితే డెఫినెట్గా ఇమీడియట్గా అలాగేట్ చేయడం జరుగుతుంది. సో ఐ వాంట్ మీరు ఎక్కడెక్కడైతే ఎవరు ఉన్నారో అందరూ కూడా కొంచెం థింక్ చేసి దీంట్లో మనం ఏదైతే ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కోకోనట్స్ ఉన్నాయి ఇక్కడ, అట్ ద సేమ్ టైం మీకు ఫిషింగ్ ఎక్స్పర్టీస్ ఉంది ఇక్కడ, అండ్ రైస్ స్టే ఉంటుంది. సో ఇక్కడ మనకి లోకల్ లెవెల్లో ఏవైతే మనకి రా మెటీరియల్స్ ఉన్నాయో దాంట్లోంచి మనం ఫైనల్ ప్రోడక్ట్స్ ఏం చేయాలో ఒకసారి మీ అవైలబిలిటీని బట్టి ఒకసారి థింక్ చేయండి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోండి. ఈ టోటల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే దాని అంత బాగా బాగుంటుంది. సో అదంతా కూడా మీ మీద డిపెండ్ అవుతుంది. మేము వచ్చి మీకు చెప్పలేము ఇది చేయండి అది చేయండి అని. సో మీరు ఆల్రెడీ చాలామంది చాలా చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకొని ఉంటారు జిల్లాల్లో. సో మీకు లేదు, దాన్ని కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ప్రాపర్గా స్పేస్ కావాలి, అందులో కొంచెం మాకు ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ సబ్సిడీస్ కావాలి. దానికి డెఫినెట్గా మీరు యూ కమ్ విత్ గుడ్ ప్రపోజల్స్. మీరు ఒక గ్రూప్ లాగా కూర్చొని థింక్ చేసి, లేదు మేము ఈ యూనిట్ పెడదాం అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ కోకోపీట్ యూనిట్స్ పెడదాం అనుకుంటున్నాము, లేదు వర్జిన్ కోకోనట్ ఆయిల్ పెడదాం అనుకుంటున్నాము. సో యూ కమ్ విత్ ఎ ప్రపోజల్తో రండి. ప్రాపర్ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఫినాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఫైనల్ ప్రోడక్ట్స్ ఏంటి, దాని మార్కెట్ ఎక్కడ ఉంది. సో దీన్ని ఒకసారి మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ఒక ప్రాపర్ డిపిఆర్ రెడీ చేసుకోండి మీరు దెన్ యూ కమ్ విత్ ద ప్రపోజల్స్. నేను దాన్ని ప్రాపర్ ఎగ్జామిన్ చేసి డెఫినెట్గా మినిస్టర్ గారితో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాము. సో ఈ ఎస్టాబ్లిష్ ఐ థింక్ నెక్స్ట్ ఒక 8 monthsలో ఇట్ విల్ బి ఫైనలైజ్డ్. ఐ థింక్ జగన్ గారు చెప్పిన 8 monthsలో అయిపోతుందా. సో మోస్ట్ ప్రాబ్లీ ఒక 8 monthsలో బై కమింగ్ జాన్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. సో దాంతలోపే ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు ప్రాపర్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో అప్పుడే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. అన్లెస్ అంటిల్ మీరు ప్రాపర్గా థింక్ చేసి ఆక్యుపై చేసుకోకపోతే ఇది ఒక ఐడియల్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఉంటుంది. సో ఐ విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో థింక్ అండ్ డిస్కస్ అబౌట్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ అండ్ కమ్ విత్ గుడ్ ప్రపోజల్స్. డెఫినెట్గా దానికి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కావాల్సిందంతా కూడా సిగ్బీలో మన డిఐపిసి మీటింగ్స్లో డెఫినెట్గా పెట్టి మీ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. సో బ్యాంక్స్ నుంచి సబ్సిడీస్ కావచ్చు, బ్యాంక్ నుంచి లోన్స్ కావచ్చు, అది కూడా మేము ప్రపోజ్ చేస్తాము. బట్ యూ కమ్ విత్ గుడ్ ప్రపోజల్. అది మీరు ప్రాపర్గా కూర్చొని థింక్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. డెఫినెట్గా విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ అన్న. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం అనేది తీసుకురావాలని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారో, ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలి అని ఆయన దృఢ సంకల్పంకి నాంది పలికినట్టు ఈరోజు లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు మాకు అచ్చొచ్చిన 11వ నెంబర్. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితం చేశాం. అలాగే ఈ 11వ నెలలో 11 కోట్ల వ్యయంతో ఈ ఎఫ్ఎఫ్సి ఫ్యాక్టరీ లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మించడం జరుగుతాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, సుమారు 26,000 SFT అందుబాటులోకి వస్తుంది.
పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ప్లగ్ అండ్ ప్లే ఇక్కడికి వచ్చి నామమాత్రమైన ఛార్జెస్తో వాళ్ళు ఉపాధి పొందుతూ చాలామందికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం, సుమారు 500 మందికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం ఈ ఇండస్ట్రియల్ పార్క్. సుమారు 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని తొలి విడతగా మనం మే 1న వర్చువల్ శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారు 39 కాన్స్టిట్యున్సీలు చేయడం జరిగింది. అందులో ఒక కాన్స్టిట్యున్సీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం అవటం, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏటా 1,75,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తల కింద తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఇచ్చారు మేనిఫెస్టోలో. అందులో భాగంగానే 8 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావడం జరిగింది. రానున్న 2-3 సంవత్సరాల్లో సుమారు 2 నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే కాక, ఉద్యోగాలు పొందడమే కాక ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో యువత ఉండాలని ముఖ్యంగా ఈ పరిశ్రమల్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా అవేర్నెస్తో వచ్చి ఏ సంస్థ పెట్టాలి, మనం ఏం చేయాలనేది ఉంటే సబ్సిడీ లోన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే గత 5 సంవత్సరాలు ఎప్పుడు బీసీ ఎస్సీ కార్పొరేషన్లు లేని, ఏ లోన్లు ఇవ్వని గత ప్రభుత్వం డమ్మీ కార్పొరేషన్లు ఎట్టి అపహాస్యపాలు చేశారు. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం అందులో ఉద్యోగాలకి జీతాలు ఇచ్చారు తప్ప ఎక్కడ ఎస్సీ ఎస్టీ లోన్లు కానీ బీసీలు కానీ లేవు. కానీ ఈ సంవత్సరం ఈ లోన్లతో పాటు పారిశ్రామికవేత్తలు తీసుకునే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో జరుగుతున్న స్వామివార్ల మహోత్సవాలకు ఆయా ఆలయాలకు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాలను కన్నులారా తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు. తాళ్లరేవు మండలంలో ఏకాదశి గురువారం నుంచి మంగళవారం వరకు కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి, తాళ్లరేవు గ్రామం ఆత్రేయ గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పాతకోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు 3వ రోజు ఘనంగా ఆయా ఆలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు కన్నులు వైభవంగా నిర్వహిస్తున్నారు. Thank you.
తాళరేవు మండలం తాళరేవు కార్మిక సంఘాల భవనంలో ఈ నెల 20వ తేదీన జరిగే జాతీయ కార్మిక సంఘాల సమ్మెను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ సంఘాలతో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషుబాబ్జీ హాజరయ్యారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు కార్మిక సంఘాల భవనంలో ఈ నెల 20న జరిగే జాతీయ కార్మిక సంఘాల సమ్మెను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ సంఘాలతో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషుబాబ్జీ హాజరై మాట్లాడారు. కార్మిక సంఘాలు సమ్మెను ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే దానిపై హాజరైన వారికి అవగాహన కల్పించి సమ్మెకు సంసిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగమణి, అనంతలక్ష్మి, పార్వతి, కళావతి, టేకుముడి ఈశ్వరరావు, వళ్ళు రాజబాబు, దీపకుడు, గోడి భాస్కర్ రావు తో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ ప్రకారంగా నీకు 4,628 రూపాయలు ఇవ్వాలి. ఇది కాబట్టి నీకు పెంచవలసిన అవసరం లేదు. ఇది ఎవరికంటే ఎవరికైనా సరే తగ్గిందే. ఒకసారి ఇది వచ్చిన తర్వాత, ఈ చట్టం వచ్చిన తర్వాత ఇంక నీకు ఎందుకు పెంచాలి? అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఈ చట్టం తప్పు, దీన్ని రద్దు చేయండి. దీన్ని రద్దు చేయడం కోసమని డిమాండ్ చేస్తూ 20వ తారీఖున సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, నీకు కొత్త జీతం 26,000 రూపాయలు వస్తుందో లేదో దేవుడో అసలు తర్వాత ఉన్నదా తగ్గించేయకుండా అర్థమైందా? ఇప్పుడు చెప్పు, సమ్మె చేస్తావా? ఏం చేస్తావు నాకు అర్థం కాదు. 66 ఏళ్ళ వయసులో నేను ఎండలో బస్సు ఎక్కి నేను తాగలిగింది అక్కడే నుంచి రాలేనప్పుడు మీరు సమ్మె చేస్తారు ఎలా అన్నాను? ఏ విశ్వాసంతో నేను ఉండాలి? ఒకటే ఇంకా చెప్తాను. కాగా పక్కన అప్పుడే అయిపోలేదు మన పని. గవర్నమెంట్ చాలా తీసుకొచ్చింది. నువ్వు ఎంత వెళ్ళినమ్మా జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు ఆశా వ్యవస్థ ప్రారంభించి 15 ఏళ్ళు 27 కదా. నువ్వు ఎంత వెళ్ళినా జాయిన్ అయ్యి నీకు 62 ఏళ్ళు వచ్చేంత వరకు చేస్తావు. ఇప్పుడు నీకు 50 ఏళ్ళ వయసు వచ్చింది అని అనుకుంటే ఇంకొక 12 సంవత్సరాలు చేస్తావు. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గాంలో అమాయకులైన భారతీయులపై దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్కు మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో యానాంలో సంఘీభావ ర్యాలీ. ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న మల్లాడి కృష్ణారావు, యానాం ప్రజలు, ప్రముఖులు, పలు సంఘాల నాయకులు. దేశ సరిహద్దుల్లో శత్రుమూకలతో పాకిస్తాన్ టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ డాక్టర్లు ఆధ్వర్యంలో మురమళ్ల శ్రీ వెంకటేశ్వర క్లినిక్ నుంచి NH 216 వృద్ధ గౌతమి నది వరకు భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.